పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. భారత్కు ఇరాన్ బంపర్ ఆఫర్. హర్ముజ్ జలసంధిలో భారత నౌకలకు ప్రత్యేకంగా భారత్కి గ్రీన్ సిగ్నల్. ఇక భారత వాణిజ్యానికి తిరుగులేదా? గ్యాస్, పెట్రోల్, చమురు కష్టాలు తీరినట్టే. అంతర్జాతీయ వాణిజ్య మార్గాల్లో అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధి విషయంలో భారత్కు ఇరాన్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో భారతీయ నౌకలు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రయాణించేందుకు ఇరాన్ ప్రత్యేక అనుమతులు మంజూరు చేసింది. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 3/4 ఈ జలసంధి గుండానే జరుగుతుంది. అటువంటి కీలక మార్గంలో భారత నౌకలకు లభించిన ఈ ప్రాధాన్యత మన దేశ ఆర్థిక వ్యవస్థకు, ఇంధన భద్రతకు పెద్ద ఊతంగా మారనుంది. ఈ నిర్ణయం ద్వారా భారత్, ఇరాన్ మధ్య ఉన్న చారిత్రాత్మక దౌత్య సంబంధాలు మరో స్థాయికి చేరుకున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. హర్ముజ్ జలసంధి భౌగోళికంగా ఇరాన్, ఒమాన్ దేశాల మధ్య ఉంది. ఇది పర్షియన్ గల్ఫ్ను ఓషన్ ఆఫ్ ఓమన్తో కలుపుకుంటుంది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే ముడి చమురులో అధిక భాగం ఈ సన్నని జలమార్గం ద్వారానే వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ చిన్నపాటి ఉద్రిక్తత తలెత్తినా ప్రపంచ దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇరాన్, పాశ్చాత్య దేశాల మధ్య తరచూ తలెత్తే ఘర్షణ వల్ల ఈ మార్గంలో నౌకల ప్రయాణం ఎప్పుడూ ప్రమాదకరంగానే ఉంటుంది. అయితే భారత్తో ఉన్న ప్రత్యేక సంబంధాల దృష్ట్యా భారత వాణిజ్య నౌకలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇరాన్ రక్షణ కల్పించడమే కాకుండా సులభతర ప్రయాణానికి అనుమతులు ఇచ్చింది. ఈ పరిణామం కేవలం వాణిజ్యపరంగానే కాకుండా వ్యూహాత్మక పరంగా కూడా భారత్కు పెద్ద విజయమని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలో చైనా తన ప్రభావాన్ని పెంచుకోవాలని చూస్తున్న తరుణంలో ఇరాన్ భారత్కు ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. ఇరాన్లోని చాబహార్ ఓడరేవు అభివృద్ధిలో భారత్ ఇప్పటికే కీలక భాగస్వామిగా ఉంది. ఇప్పుడు హార్ముజ్ జలసంధిలో లభించిన ఈ వెసులుబాటు వల్ల మధ్య ఆసియా దేశాలతో భారత్ జరిపే వ్యాపారం మరింత సులభతరం అవుతుంది. యూరప్, రష్యా దేశాలకు వస్తువులను తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో రవాణా చేసేందుకు ఈ మార్గం ఒక వరంగా మారనుంది. భారతదేశం తన ఇంధన అవసరాల కోసం గల్ఫ్ దేశాలపై ఎక్కువగా ఆధారపడుతుంది. ఇరాక్, సౌదీ అరేబియా, ఇతర అరబ్ దేశాల నుంచి వచ్చే చమురు నౌకలు ఈ హర్ముజ్ జలసంధిని దాటుకునే రావాలి. గతంలో ఇక్కడ నౌకలపై దాడులు జరిగిన సందర్భంలో భారత చమురు సరఫరాకు ఆటంకం కలిగింది. ఇప్పుడు ఇరాన్ ఇచ్చిన హామీతో భారతీయ చమురు నౌకలు సురక్షితంగా ప్రయాణించవచ్చు. దీనివల్ల రవాణా ఖర్చులు తగ్గడమే కాకుండా సరఫరాలో ఎటువంటి జాప్యం ఉండదు. ఇది పరోక్షంగా దేశీయ మార్కెట్లో ఇంధన ధరల స్థిరీకరణకు కూడా తోడ్పడుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా ఇరాన్పై అనేక ఆంక్షలు ఉన్నప్పటికీ భారత్ ఆ దేశంలో దౌత్య సంబంధాలను సమర్థవంతంగా కొనసాగిస్తుంది. మానవతా దృక్పథంతో ఇరాన్కు అవసరమైన మందులు, ఆహార ధాన్యాలను భారత్ సరఫరా చేస్తుంది. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా భారత్కు వ్యూహాత్మకంగా మద్దతు అందిస్తుంది. హర్ముజ్ జలసంధిలో భారత నౌకలకు లభించిన ఈ హోదా రాబోయే రోజుల్లో భారత్ ఒక గ్లోబల్ పవర్ సెంటర్గా ఎదగడానికి దోహదపడుతుంది. ఈ పరిణామం పట్ల భారత విదేశాంగ శాఖ సంతృప్తి వ్యక్తం చేస్తూ ఇది ఇరు దేశాల మధ్య ఉన్న నమ్మకానికి నిదర్శనమని పేర్కొంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.